నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఇటలీ ప్రభుత్వం ఒక కాంట్రవర్షియల్ ప్రపోజల్ పెట్టింది. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ నుంచి ప్రధానమంత్రిగా వచ్చిన ఎన్నికైన ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఒక కాంట్రవర్షియల్ ప్రపోజల్ ముందు పెట్టింది. దాంట్లో భాగంగా బుర్కా బ్యాన్ చేయడం, కన్యత్వ పరీక్షలు బ్యాన్ చేయడం, ఫోర్స్డ్ మ్యారేజెస్ ఇష్టం లేకున్నా కూడా ఫోర్స్డ్ మ్యారేజెస్ బ్యాన్ చేయడం లాంటివి ఆ ప్రపోజల్లో ఉన్నాయి. ఆ ప్రపోజల్ డీటెయిల్స్ ఏంటంటే, ఒక చాలా కాంట్రవర్షియల్ మూవ్ అని అనుకోవాలా దీన్ని, లేదా ఇది ఐడెంటిటీకి సంబంధించిన మూవ్ అనుకోవాలా? ఒక్కసారి మీరు కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా మొత్తం విన్నాక. వాళ్ళ వర్షన్ ఒకసారి విందాం. ఇదే గనక మన దేశంలో అయితే, ఇది కాదు అసలు, ఏదైనా చిన్న విషయం అయితే మన దేశంలో గగ్గోలు పెడతాం మనం, అయ్యయ్యో ఏదో అయిపోయింది, అయ్యయ్యో ఏదో అయిపోయిందని. కానీ ఇటలీ లాంటి దేశానికి వెళ్తే దాని డెఫినేషనే మారిపోయింది. ఇక్కడ మనం మత విద్వేషాలు అని మాట్లాడుతూ ఉంటాం. అందులో విద్వేషం ఉన్నా లేకున్నా ఒక రకమైన విద్వేషం అని మాట్లాడతాం. సరే, అది ఏముందనేది పక్కన పెడితే మన భారతదేశంలో, ఇటలీలో మాత్రం దీన్ని మత విద్వేషం అనుకోవాల్సిన అవసరం లేదు అంటూ డిఫైన్ చేయడం జరిగింది. బుర్ఖాను బ్యాన్ చేయబోతున్నాము, అండ్ కన్యత్వ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేయబోతున్నాము, ఫోర్స్డ్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేయబోతున్నాము అంటూ ఒక ప్రపోజల్ గట్టిగానే వచ్చింది. ఇది కనుక ఓకే అయితే ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇది ముస్లిం వర్గాలకు ఒక పెద్ద కఠినమైన నిర్ణయం అనే చెప్పాలి. ఇటలీలో ఉన్న ముస్లింలకు దాదాపు 27 లక్షల మంది ముస్లింలు అక్కడ ఉన్నారు. సెకండ్ లార్జెస్ట్ మతం అక్కడ. ఫస్ట్ లార్జెస్ట్ అంటే అక్కడ క్యాథలిక్స్, క్రిస్టియన్స్ ఉంటారు. ఇటలీ అనేది ఒక యూరోపియన్ కంట్రీ. అక్కడ దాదాపు లక్షల్లోనే క్యాథలిక్స్ ఉంటారు. 80% ఆఫ్ పీపుల్ అంతా క్యాథలిక్స్ ఉంటారు. తర్వాత సెకండ్ ర్యాంక్లో ముస్లిమ్స్ ఉంటారు. ఆ తర్వాత హిందువులు ఉన్నారు, తర్వాత బుద్ధిస్టులు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. 27 లక్షల మంది ముస్లిం వర్గాన్ని ఇది ఒక కఠినమైన నిర్ణయంగా వాళ్ళు భావిస్తారు. కానీ ఈ డెఫినేషన్ వేరే ఉంది అక్కడ. ఏమిటి అంటే, స్కూళ్ళల్లో, కాలేజీలలో, యూనివర్సిటీలలో, కమర్షియల్ ప్లేసెస్లో, కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ దగ్గర ఎక్కడ కూడా ఈ మొహానికి అంటే కంప్లీట్ బుర్ఖా అంటే మొత్తం పైనుంచి కింది వరకు కంప్లీట్ బాడీని కవర్ చేస్తుంది బుర్ఖా. నికాబ్ అంటేనేమో ఈ కళ్ళు ఒకటి ఓపెన్ ఉంటాయి. ఇదంతా కూడా వాళ్లకు కవర్ అవుతూ ఉంటుంది. అట్లా అందులో రకరకాలు ఉన్నాయి. హిజాబు, నికాబు, బుర్కా, రకరకాల ఇట్లా పేర్లు ఉన్నాయి వాళ్ళకి. అందులో నికాబ్ అండ్ బుర్ఖాని బ్యాన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అంటే కంప్లీట్ బుర్ఖా అంటే కంప్లీట్, ఇంకా దాంట్లో ఓన్లీ జస్ట్ జాలి ఉంటుంది చూడ్డానికి, కంప్లీట్ బాడీ కవర్ అవుతుంది. ఇంకా నికాబ్ అంటే కళ్ళు బయటకు ఉంటాయి, మిగతాది హెడ్, హెయిర్ ఇక్కడ వరకు కూడా కవర్ అవుతూ బాడీ కవర్ అవుతూ ఉంది. ఈ రెండు బ్యాన్ చేయాలనే ఉద్దేశం. ఏంటి అంటే ముఖ్యంగా ఫేస్ ఫుల్గా కంప్లీట్గా కవర్ అవ్వద్దు. ఐడెంటిటీ ప్రాబ్లం వస్తుంది దీనివల్ల. మనము ఎదుటి వాళ్ళని గుర్తించే పరిస్థితి, సెక్యూరిటీ వైజ్గా ప్రాబ్లం వస్తుంది. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు కానీ, అట్లీస్ట్ ఒక సూపర్విజన్లో మనం చూసినట్లయితే ఇది ఖచ్చితంగా మనకు ఐడెంటిటీ ప్రాబ్లం. మొత్తం బుర్కా వేసుకొని ఉంటే కంప్లీట్గా ఎవరు వాళ్ళు, మగవాళ్ళ తెలీదు, ఆడవాళ్ళ తెలీదు, లేకపోతే ఎవరన్నా టెర్రరిస్ట్ దూరుతున్నాడా తెలీదు, క్రిమినల్ ఎవరన్నా అట్లా వేసుకొని వచ్చాడా తెలీదు. మనం తెలుగు సినిమాల్లో చూస్తాం, లేడీస్ హాస్టల్లో దూరడానికి హీరో అండ్ గ్యాంగ్ ఇట్లా బుర్కాలు వేసుకొని గోడలు దూకి వెళ్ళిపోతారు. ఇది కామెడీ వైజ్ లైటర్ వెయిట్లో చూస్తే ఇది కామెడీగా మనకు అనిపిస్తుంది. కానీ సెక్యూరిటీ థ్రెట్ విషయానికి కనుక చూస్తే ఇది చాలా సీరియస్ థ్రెట్. అందుకే ఐడెంటిటీ ప్రాబ్లం రాకుండా అండ్ సెక్యూరిటీ ప్రాబ్లం రాకుండా మేము ఈ పబ్లిక్ ప్లేసెస్లో వీటిని బ్యాన్ చేయాలనుకుంటున్నాం అని అక్కడి ప్రభుత్వం చెప్తోంది. దీనికి తోడు కొంచెం కల్చరల్గా ఆలోచించినప్పుడు కూడా ఫోర్స్డ్ మ్యారేజెస్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి కొన్ని అక్కడ ఉన్న కొన్ని కమ్యూనిటీస్లో. ఫోర్స్డ్ మ్యారేజ్, బలవంతపు పెళ్ళిళ్ళు అనే ఆ ప్రాక్టీస్ని పక్కన పడేద్దాం. ఎందుకంటే ఇది ఉమెన్ డిగ్నిటీ, హ్యూమన్ డిగ్నిటీకి ఆటంకం కలిగిస్తుంది కాబట్టి, ఒక ఫండమెంటల్ రైట్కి ఆటంకం కలిగిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫోర్స్డ్ మ్యారేజెస్ని మేము బ్యాన్ చేయబోతున్నామని. కన్యత్వ పరీక్షలు, అక్కడ కొన్ని సందర్భాల్లో కన్యత్వ పరీక్షలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది నేను దాని లోతుల్లోకి వెళ్ళట్లేదు. కాకపోతే కొంత అటువంటి వర్గం కూడా ఉంది కాబట్టి ఈ కన్యత్వ పరీక్షలు కూడా రద్దు చేయడం అనేది బేసిక్ హ్యూమన్ డిగ్నిటీకి అండ్ ఉమెన్ ఫ్రీడమ్కి
ఇది ఆటంకం కలుగుతోంది కాబట్టి, ముఖ్యంగా ముస్లిం మహిళల ఫ్రీడమ్కి కూడా ఇది ఆటంకం కలిగిస్తోంది కాబట్టి, ఉమెన్ ఫ్రీడమ్కి ఇది ఆటంకం కలుగుతోంది కాబట్టి ఖచ్చితంగా వీటి మీద బ్యాన్ మేము చెయ్యాలి అనుకుంటున్నాం. సో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న జార్జియా మెలోనీ నుంచి వచ్చిన ప్రపోజల్గా మనం దీన్ని భావించాలి. సో ఇది విషయం. ఓవరాల్గా చూసినట్లయితే ఇది ఒక కీలకమైన మూవ్ అని చెప్పాలి. మన భాషలో మాట్లాడాలి, మన దేశ భాషలో అయితే ఇది ఒక కాంట్రవర్షియల్ మూవ్ అనే చెప్పాలి. కానీ వాళ్ళు అది కాంట్రవర్సీగా తీసుకోవట్లేదు. ఎందుకంటే 27 లక్షల మంది ముస్లింలు ఉన్న ఆ ప్రాంతంలో వాళ్ళ హక్కులు కాపాడాలి, వాళ్ళ యొక్క ఫ్రీడమ్ని కాపాడాలి, అందులో ముఖ్యంగా ఆడవాళ్లను అనేది వాళ్ళు చెప్పుకుంటున్నారు. నిజానికి ఇటలీకి సంబంధించి 1975లోనే చట్టం చేయబడింది. సో ఈ పబ్లిక్ ప్లేసెస్లో ఇలా ఫేసులు కవర్ అయ్యే విధంగా ఉండకూడదు, అది బ్యాన్. అది ఎటువంటి డ్రెస్ అయినా సరే, క్లోతింగ్ ఏదైనా సరే, అది బుర్ఖా అనే అనవసరంలే, పబ్లిక్ ప్లేస్లో ఫేస్ కనబడేటట్టు వెళ్ళాలి అనేది, ఆ క్లోతింగ్ ఉండాలి అనేది వాళ్ళు చెప్తున్నమాట. 1975లోనే ఉంది. దానికి అనుగుణంగా ఇప్పుడు ఈ ప్రపోజల్ వస్తోంది. అయితే మరి ఇటలీనేనా ఫస్ట్ దేశం అంటే కాదు. ఫ్రాన్స్, తర్వాత బెల్జియం, డెన్మార్క్, సో ఈ దేశాలు కూడా ఈ బుర్ఖాలు బ్యాన్ చేశాయి, నికాబ్లు బ్యాన్ చేశాయి. వాళ్ళు కూడా వాళ్ళ రీజన్స్ చెప్తూ ఆ దేశంలో బ్యాన్ చేశారు. నిజానికి ఇటలీలో దాదాపు 4-5% మంది మాత్రమే అక్కడ ఉండే ముస్లిమ్స్. వాళ్ళ పాపులేషన్ రేషియో కనుక చూస్తే 27 లక్షల మంది అని మనం అంటున్నాం, కానీ జస్ట్ ఒక 5% పాపులేషన్ కిందే లెక్క కట్టాలి. అది కూడా సున్నీలు ఉన్నారు అక్కడ. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ ట్విస్ట్ తోటే నేను ఎండ్ చేస్తా. దీన్ని బట్టి మీరు చెప్పండి, ఇది ఒక ఉమెన్ సెక్యూరిటీ కోసం, ఉమెన్ ఫ్రీడమ్ కోసమా, నిజంగానే కాంట్రవర్సీనా అనేది. సో ఒకానొక సందర్భంలో జార్జియా మెలోనీ ఆవిడ మాట్లాడిన మాటలు ఏమిటి అంటే, మా కల్చర్కి ఇస్లాం కల్చర్కి చాలా తేడా ఉంది, కల్చర్ వైజ్గా చాలా తేడా ఉన్నాయి. అది ఇస్లాం కల్చర్ కావచ్చు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వీళ్ళు పెట్టుకున్న రూల్సే కావచ్చు, బట్ మా కల్చర్కి ఆ కల్చర్కి చాలా తేడా ఉంది. ఇది ఎప్పుడు నా మైండ్లో మెదులుతూనే ఉంటుంది. ఏమిటి అంటే, ఇక్కడున్న కల్చర్ సెంటర్స్కి ఫండింగ్ వస్తుంది, ఫారెన్ ఫండింగ్. ముఖ్యంగా సౌదీ అరేబియా లాంటి దేశాలు ఫండ్ చేస్తున్నాయి. ఈ ఫండ్ చేస్తూ ఇక్కడ రకరకాల కన్స్ట్రక్షన్స్ పెరిగిపోతున్నాయి. తర్వాత షరియా చట్టాలు చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటాయి మాకు. మా సివిలైజేషన్కి వాళ్ళ సివిలైజేషన్కి చాలా తేడా ఉంది అంటూ ఆవిడ మాట్లాడడం మొదలుపెట్టింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అక్కడ ఏ రకంగా ఇబ్బంది అనే అది కనబడుతోంది అనేది. సో ఏ రకంగా దాన్ని కాంట్రవర్సీ అంటామా, మరి మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే మన దేశంలో మైనారిటీ వర్గాల్ని మనం చాలా సుఖంగా చూసుకుంటున్నాం. సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, లేకపోతే ప్రాక్టీస్ ఆఫ్ రిలీజన్ కావచ్చు, లేకపోతే ఇంకే విషయమైనా కావచ్చు, వాళ్ళు చాలా ఆనందంగా ఉంటున్నారు. అదే పర్సన్ కనుక ఇటలీకి వెళ్తే హిజాబు, బుర్ఖా, నికాబ్ బ్యాను ఇవన్నీ వింటాం. ఫోర్స్డ్ మ్యారేజెస్ ఉండవు, ఇట్లాంటివన్నీ ఉంటుంటాయి. సో దానికి అనుగుణంగా, ఆ దేశానికి అనుగుణంగా, అది కూడా పార్లమెంట్ రిపబ్లిక్ దేశమే కాబట్టి ఆ దేశానికి అనుగుణంగా అక్కడ ఖచ్చితంగా ఆ రూల్స్ పాటించాల్సిందే. ఇది పరిస్థితి. సో మీరు ఒక్కసారి కంపేర్ చేయండి, ఇలా బుర్ఖాలు బ్యాన్ చేసిన దేశానికి, మన దేశానికి ఇక్కడ వర్గాలు ఎట్లా సంతోషంగా ఉన్నాయనేది ఒకవైపు కామెంట్ చేస్తూనే, మరి జార్జియా మెలోనీ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటిది అని కామెంట్ చేస్తూనే, అండ్ ఆవిడ తీసుకున్న నిర్ణయం ఇందాక నేను అడిగినట్టుగా ఇది అక్కడి సెక్యూరిటీ అండ్ ఐడెంటిటీకి సంబంధించిందా, లేకపోతే కాంట్రవర్సీకి సంబంధించిందా అనేది కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ని వీలైతే తదుపరి వీడియోలో నేను చదివే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇప్పటివరకు మా వీడియోస్ చూస్తూ మా వ్యూవర్షిప్ని పెంచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాం. జార్జియా మెలోనీ ఆవిడ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇటలీకి. 48 సంవత్సరాలు, 1977లో ఆమె జన్మించింది. 48 సంవత్సరాలు. సో తను చాలా పాపులర్ అయింది ఒక ప్రధానిగా కూడా. చాలా రకరకాల విషయాల్లో తన పాలసీస్ని డిఫరెంట్గా తీసుకుంటూ పాపులర్ అయింది. అందులో భాగంగానే 2022 నుంచి ఆవిడ ప్రధానిగా ఉంది, అక్టోబర్ నుంచి. దాదాపు ఇప్పుడు 3 సంవత్సరాలు కంప్లీట్ అయినట్టు. సో ఈ 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఆవిడ తీసుకున్న ఈ విషయం ఒక కాంట్రవర్సీకి దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఫండింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. రకరకాల ఎస్టాబ్లిష్మెంట్స్, ముఖ్యంగా మాస్కులు అవి ఇవి ఎక్కువగా పెనిట్రేట్ అవుతూ ఉన్నాయి లోపలికి. సో ఏదో రకంగా దాన్ని కొంత కట్టడి చేసే విధంగా ఫారెన్ ఫండింగ్ మీద కూడా కొంత
శ్రద్ధ పెట్టి దాని మీద కూడా ఒక కటింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నం అక్కడ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మేబీ దానికి సంబంధించి కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌లో రావచ్చు. సో, ఇందాక నేను అన్నట్లుగా మీరు కామెంట్ చేయండి. మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ మిత్రులకు షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.